హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అంజలి కుకింగ్. చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ కోసం రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాం కదా. ఒకసారి మసాలా ఇలా పెట్టి చికెన్ కర్రీ ఈ పద్ధతిలో చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్డ్గా చూసేయండి. చికెన్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను కేజీ చికెన్ని కట్ చేసి బాగా కడిగి తీసుకున్నాను. చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి బాగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేయడానికి 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పుని వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా అన్నీ ముక్కకు బాగా పట్టేలా బాగా కలపండి. ఇలా కలపడం వలన ముక్క చప్పగా రాకుండా ఉప్పు కారం పట్టి ముక్క మంచి రుచిగా ఉంటుందండి. ఈ ఉప్పు కారం పట్టేలా బాగా కలిపేసి మూత పెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి కావలసిన మసాలాలన్నీ కూడా తయారు చేసుకుందాము. మనం చికెన్ కర్రీ ఎప్పుడు వండినా సరే మంచి టేస్ట్తో రావాలంటే ఇంట్లో తయారు చేసిన మసాలాలే వాడాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినవి లేదా బయట కొన్నవి అయితే అస్సలు యూస్ చేయకూడదు. టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. ముందుగా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడైతే ఒక 3 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2-3 కూడా తీసుకొని కట్ చేసుకోండి. అంటే మనం ఈ చికెన్ కర్రీలోకి పచ్చిమిర్చి వాడతాము, కారం కూడా వాడుతున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. తర్వాత ఒక 10 నుండి 20 వరకు ఎల్లిపాయ రెబ్బల్ని తీసుకోండి. వాటిపై ఉన్న పొట్టు అంతా కూడా తీసేసేయండి. అలాగే కొద్దిగా అల్లం కూడా తీసుకొని అల్లంపై ఉన్న పొట్టు కూడా చాకుతో కానీ స్పూన్తో కానీ తీసేయండి. పొట్టు తీసేసిన తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అల్లం ముక్కల్ని, వెల్లుల్లి రెబ్బల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి. అవసరానికి తగినంత నీళ్లు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచేయండి. ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకొని కడిగేసి ఈ కొత్తిమీరని కూడా సన్నగా తరిగేసేయండి. ఇలా తరిగేసిన కొత్తిమీరని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా కూడా తీసుకొని కడిగేసి కాడలు రాకుండా ఆకులు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకుల్ని కూడా చాకుతో సన్నగా తరిగేసుకోండి. ఇలా సన్నగా తరిగేసి ఈ పుదీనాని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఈ చికెన్ కర్రీలోకి స్పెషల్ మసాలా తయారు చేద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా అనాస పువ్వు, కొన్ని లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేయండి. ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ను
లో ఫ్లేమ్లోనే ఉంచి డ్రై రోస్ట్ చేయండి. మసాలా దినుసులు అప్పుడైతేనే లోపల వరకు వేగుతాయి. మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ మనం మాడిపోకుండా గరిటెతో కలుపుతూ చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 50 గ్రాముల వరకు ఆయిల్ తీసుకోండి. నేను చాలా తక్కువ ఆయిల్తోనే ఈ చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసి చేసుకోవచ్చు. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే బాగుంటాయండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని ఆయిల్లోకి వేసుకోండి. ఇలా చికెన్ని ఆయిల్లోకి తీసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 1-2 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఇలా మనం చికెన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన బాగా ఫ్రై అయ్యి చికెన్ జ్యూసీగా అవుతుందండి. చూశారు కదా, ఇలా మంచిగా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు అనేవి అస్సలు వేయకుండా చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ని పూర్తిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలండి. ముక్క పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. అలా ఉడికించుకున్న ఈ చికెన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో బాగా ఫ్రై చేయాలి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత టేస్ట్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూశారు కదా, ఇలా గరిటెతో చక్కగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి. మనం ఎప్పుడు చికెన్ కర్రీ ఉన్నా సరే కూర అంతా ఉడికిన తర్వాత మాత్రమే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేస్తాం కదా, అలా కాకుండా ఇలా మధ్యలోనే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయండి. ముక్కకు బాగా పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుందాము. నేనైతే 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసానండి. ఎందుకంటే మనం ముందుగానే ఉల్లిపాయలో పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అలాగే మ్యారినేట్ చేయడానికి కూడా కారం వేసాం కాబట్టి నేను చూసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా మీ రుచికి తగినంత ఉప్పు కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలపండి. కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగే వేసుకోండి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు 1-2 నిమిషాల వరకు ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆపేసేయండి. అంతే అండి, టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. సో ఈసారి మీరు కూడా సండేకి ఈ స్టైల్లో వండండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని,
అందుకోసం ముక్క చప్పగా లేకుండా ముక్క టేస్ట్ జ్యూసీగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.